అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అల్లు అర్జున్ కు పోలీసులు ముచ్చెమటలు పట్టించారు. వరుస ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరయ్యారు అల్లు అర్జున్. 4 గంటల పాటు విచారణ కొనసాగింది. తొక్కిసలాట వీడియోలు ముందు పెట్టి ప్రశ్నలు సంధించారు పోలీసులు. 50కి పైగా అంశాలపై వివరణ కోరారు పోలీసులు. చాలా ప్రశ్నలకు నీళ్లు నములుతూ సమాధానాలు దాటవేశారు అల్లు అర్జున్. కొన్ని ప్రశ్నలకైతే మౌనంగా ఉండిపోయినట్టుగా తెలుస్తుంది. ఒక దశలో టెన్షన్తో బీపీ కూడా డౌన్ అయినట్టుగా తెలుస్తుంది. అయితే ఊపిరి పీల్చుకునేందుకు కూడా అల్లు అర్జున్ ఇబ్బంది పడ్డట్టుగా తెలుస్తుంది. అవసరమైతే మళ్ళీ పిలుస్తామంటూ పోలీసులు చెప్పారు. చివరిగా గప్చుప్గా కారులో వెళ్ళిపోయారు అల్లు అర్జున్. మొత్తం మీద నిన్న 3 గంటలకు పైగా సాగిన విచారణలో అల్లు అర్జున్కు సంబంధించి అనేక అంశాలు పోలీసులు రాబట్టారు. దాదాపు 4 గంటల పాటు సాగింది. 4 గంటల పాటు సాగింది విచారణ. ప్రతి అంశానికి సంబంధించి మొన్న ప్రెస్ మీట్లో అల్లు అర్జున్ చెప్పిన విషయాలు, నిన్న పూర్తి స్థాయిలో వీడియోలు ముందు పెట్టి అల్లు అర్జున్ నుంచి సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారు పోలీసులు. ఇక అల్లు అర్జున్కు దాదాపు 50కి పైగా ప్రశ్నలు అడిగినట్టుగా తెలుస్తోంది. తొక్కిసలాట ఘటనకు సంబంధించి పూర్తి అంశాలను అల్లు అర్జున్ నుంచి పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ కంప్లీట్గా వీడియోలు చూపిస్తూ ఏం జరిగింది, మినిట్ టు మినిట్ ఏం జరిగిందో అల్లు అర్జున్ నుంచి స్వయంగా ఎదురుగా వీడియోలు పెట్టి ముఖాముఖి కూర్చొని ఒక్కొక్క ప్రశ్న అడుగుతుంటే అల్లు అర్జున్ నీళ్లు నమిలినట్టుగా తెలుస్తోంది. అల్లు అర్జున్ ఉక్కిరిబిక్కిరైనట్టుగా తెలుస్తుంది. ఇక రేవతి మరణించిన విషయం తనకు తెలియదంటూ, ఎవరు చెప్పలేదంటూ పోలీసుల విచారణ సందర్భంగా అల్లు అర్జున్ భావోద్వేగానికి కూడా లోనైనట్టుగా తెలుస్తుంది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనపై A11గా ఉన్న అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసులు విచారించారు. వివిధ అంశాలపై ప్రశ్నించిన పోలీసులు ఈ ప్రక్రియ మొత్తాన్ని కూడా రికార్డు చేశారు. థియేటర్ వద్ద తొక్కిసలాటకు ముందు, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలపై పోలీసులు ప్రశ్నల పరంపర కురిపించారు. పుష్ప 2 సినిమా సందర్భంగా సినీ నటుల ర్యాలీకి అనుమతి లేదనే విషయం తెలియదా అంటూ పోలీసులు ప్రశ్నిస్తే థియేటర్ యాజమాన్యం తనకు చెప్పలేదని అల్లు అర్జున్ వెల్లడించినట్టుగా తెలుస్తోంది. ఇక 40 నుంచి 50 మంది బౌన్సర్లు ప్రేక్షకులను నెట్టుకుంటూ లోపలికి వెళ్లారని, ఇదే ప్రమాదానికి కారణమని చెప్తూ పోలీసులు ఓ వీడియోను చూపించారు. బౌన్సర్లకు సంబంధించి సమాచారం ఇవ్వాలంటూ అల్లు అర్జున్కు సూచించారు. తొక్కిసలాట ఘటనలో రేవతి మృతి, బాలుడికి గాయాలపై అల్లు అర్జున్కు స్థానిక పోలీసులు సమాచారం ఇచ్చారనే విషయంపై 4 ప్రశ్నలు వేసినట్టుగా తెలుస్తుంది. అయితే రేవతి మృతి విషయం తనకు తెలియదంటూ అల్లు అర్జున్ భావోద్వేగానికి గురయ్యారంటూ సమాచారం. ప్రీమియర్ షోకు తాము రావడానికి అనుమతి రాలేదనే విషయం కూడా తనకు తెలియదన్నారు. విచారణ సమయంలో మధ్యాహ్నం ఒకసారి పోలీసులు టీ తెప్పిస్తే అల్లు అర్జున్ తాగారు. ఆ తర్వాత కాసేపటికి మళ్ళీ విచారణకు హాజరయ్యారు. అవసరమైతే మరోసారి విచారణ కోసం రావాల్సి ఉంటుందని పోలీసులు చెప్తే విచారణకు పూర్తిగా సహకరిస్తానంటూ చెప్పారు. అయితే సంధ్యా థియేటర్ ఘటన తొక్కిసలాటకు ప్రధాన కారణం బౌన్సర్లని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో నిన్న బౌన్సర్లు ఎవరు ఆయన వెంట రాని పరిస్థితి. మొత్తం మీద అల్లు అర్జున్ ఇంటరాగేషన్ అయితే చాలా సీరియస్గా సాగింది. సంధ్యా థియేటర్ ఘటన తర్వాత పోలీసులపై అల్లు అర్జున్ చేసిన ఆరోపణలు, అలాగే పోలీసుల తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం, అంతకంటే ముందు ముఖ్యమంత్రి సభలో మాట్లాడిన తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీటు, పోలీసుల ప్రెస్ మీటు, తర్వాత నిన్న అల్లు అర్జున్ మళ్ళీ దర్యాప్తులో భాగంగా పోలీసులు చిక్కడపల్లి పిఎస్కు పిలవడము, తర్వాత అల్లు అర్జున్ని ఇంటరాగేషన్ చేయడం, ఫేస్ టు ఫేస్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లంతా కూర్చొని అల్లు అర్జున్ని కూర్చోబెట్టుకొని ముఖాముఖి అల్లు అర్జున్ని రౌండ్గా కూర్చొని ఇంటరాగేషన్ చేస్తుంటే దాదాపు 4 గంటల పాటు అల్లు అర్జున్ ఉక్కిరిబిక్కిరైనట్టుగా తెలుస్తుంది. తండ్రి అల్లు అరవింద్తో కలిసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ విచారణకైతే వెళ్ళారు. న్యాయవాది మినహా మరెవరిని పోలీసులు లోపలికి అనుమతించలేదు. తొక్కిసలాటకు ముందు, తర్వాత చోటు చేసుకున్న పరిణామాలపై పోలీసులు ప్రశ్నలు అయితే సంధించారు. సుమారు 3.5 గంటల నుంచి 4 గంటల వరకు కూడా పలు అంశాలను ప్రస్తావించారు. అల్లు అర్జున్ నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. ఒక స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేశారు. అవసరమైతే మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందంటూ చెప్తే పూర్తిగా సహకరిస్తానంటూ చెప్పారు. మొత్తం మీద అల్లు అర్జున్ మధ్యలో భావోద్వేగానికి అయితే గురయ్యారు. ఆమె చనిపోయిన విషయం తనకు తెలియదని. సో ఇటు సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనకు సంబంధించి బౌన్సర్లే ప్రధాన కారణమని దర్యాప్తులో గుర్తించారు. బన్నీ థియేటర్లోకి బాల్కనీలోకి వెళ్లే ముందు సినిమా చూసేందుకు వచ్చిన ప్రేక్షకులను బౌన్సర్లు నెట్టేసుకుంటూ వెళ్లడంతో చాలామంది కుర్చీల మధ్య పడిపోయారు. ఆ సమయంలో కింద పడి రేవతి చనిపోయిందంటూ దర్యాప్తులో నిర్ధారించారు. ఆదివారం అల్లు అర్జున్ ఇంటి వద్ద
ఘర్షణ జరగడం, కుండీలు పగలగొట్టి విధ్వంసానికి పాల్పడంతో పోలీసులు భారీగా మోహరించిన సంగతి తెలిసిందే. ఇక అల్లు అర్జున్ నివాసం వైపు ఎవరిని రానివ్వకుండా బారికేడ్లు ఏర్పాటు చేసిన సంగతి తెలిసింది. అయితే నిన్న విచారణ సందర్భంగా అల్లు అర్జున్ చాలా సింపుల్గా, బౌన్సర్లు ఎవరు లేకుండా సింపుల్గా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు వెళ్ళి వచ్చారు. ఆయన వెంట తండ్రి, మామ, సో అలాగే తన ఫ్రెండ్ వాసు వీళ్ళంతా కూడా ఉన్నారు. విచారణ పూర్తయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ అభివాదం చేసుకుంటూ లోపలికి వెళ్ళిపోయారు. సో విచారణలో మాత్రం వరుస ప్రశ్నలతో ఉక్కిరిబుక్కిరయ్యారు. పోలీసులు అయితే ముచ్చెమటలు పట్టించారు. తొక్కిసలాటల వీడియోలు ముందు పెట్టి మరీ ప్రశ్నలు సంధించినట్టుగా తెలుస్తుంది. చాలా ప్రశ్నలకైతే నీళ్లు నములతో దాట వేసినట్టుగా తెలుస్తుంది. కొన్ని ప్రశ్నలకైతే మౌనంగా ఉండిపోయినట్టుగా తెలుస్తుంది. రైట్, మా కరెస్పాండెంట్ శిల్పా జాయిన్ అయ్యారు. శిల్ప, పోలీసులు అడిగిన ప్రశ్నలకు అల్లు అర్జున్ చాలా సమాధానాలు దాట వేసినట్టు తెలుస్తుంది. కొన్ని ప్రశ్నలకైతే మౌనంగా ఉండిపోయారు. ఒక దశలో బీపీ కూడా పెరిగినట్టుగా, డౌన్ అయినట్టుగా తెలుస్తోంది. ఊపిరి పీల్చుకునేది కూడా ఇబ్బంది పడినట్టుగా తెలుస్తుంది. అవసరమైతే మళ్ళీ వస్తాను, పోలీసుల ఎంక్వైరీకి సహకరిస్తానంటూ చివరికి సైలెంట్గా కారులో వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. ఎంక్వైరీ, ఇన్వెస్టిగేషన్ సాగిన తీరు, అల్లు అర్జున్ ప్రశ్నలు అడిగిన విధానం ఏ రకంగా సాగింది? దాదాపు 4 గంటల పాటు అల్లు అర్జున్ని ఇన్వెస్టిగేషన్ చేశారు ఆఫీసర్స్ అంతా కూడా చుట్టూ కూర్చొని. సో ఏ రకమైనటువంటి ఇన్వెస్టిగేషన్ సాగింది, ఆ విధానం ఎట్లా ఉంది? సంధ్యా థియేటర్ ఘటనలో A11 గా ఉన్నటువంటి అల్లు అర్జున్ నిన్న పోలీసుల ముందు హాజరయ్యారు. విచారణ అనేది 3 గంటల 30 నిమిషాల పాటు సాగింది. 11 గంటల 30 నిమిషాలకు వచ్చిన అల్లు అర్జున్ తిరిగి 2 గంటల 30 నిమిషాల పాటు ఇంటికి పయనమారు. కానీ ఈ మధ్యలో అల్లు అర్జున్కి చాలా కీలకమైన రోజు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న ఏదైతే సంధ్యా థియేటర్ ఘటన జరిగిందో దాన్ని చూపిస్తూ పోలీసులు క్వశ్చన్ అడిగారు. నిన్న పోలీసుల విచారణ మొత్తం కూడా వీడియో ఫుటేజ్ చుట్టే తిరిగింది. ముఖ్యంగా ఇందులో 2 అంశాలు మనం ముఖ్యంగా చెప్పుకోవచ్చు. పోలీసులు అడిగినటువంటి ప్రశ్నలో ఒకటి, రేవతి మరణించిన విషయం నీకెప్పుడు తెలుసని స్ట్రేట్ గా క్వశ్చన్ అడిగారు. దానికి అల్లు అర్జున్ ముందు రోజు ప్రెస్ మీట్ లో మాత్రం నాకు నెక్స్ట్ డే తెలుసని ఒకవైపు చెప్పారు. కానీ దీంతో పోలీసులు ఏకీభవించలేదు. ఇంకోవైపు రెండో క్వశ్చన్, ప్రెస్ మీట్ లో మీరు క్యారెక్టర్ అసోసియేషన్ చేశారని చెప్పారు. ఎవరు మీపై అట్లా వ్యవహరించారు? ఎందుకు రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టిన అనంతరం మీరు మరోసారి ప్రెస్ మీట్ పెట్టి దాన్ని కౌంటర్గా పెట్టి ఎవరు మిమ్మల్ని వ్యక్తిగతంగా దెబ్బతీస్తున్నారు, ఎందుకని ఇలా అనాల్సి వచ్చింది, ఈ వ్యాఖ్యలు గల కారణాలు ఏంటని కూడా ఈ 2 ప్రశ్నల చుట్టూ నిన్న విచారణ అనేది సాగింది. ఈ సమయంలో అల్లు అర్జున్ చాలా భావోద్వేగానికి గురయ్యారు. ఎందుకంటే తను ఊహించిన ప్రశ్నలు అక్కడ ఎదురయ్యాయి. వాటికి ఏం సమాధానం చెప్పాలో తెలియక ఉక్కిరి బిక్కిరయ్యారని చెప్పుకోవచ్చు. ఒకవైపు అల్లు అర్జున్ డీసీపీ, ఏదైతే సెంట్రల్ జోన్ డీసీపీ ఆధ్వర్యంలో సంధ్యా థియేటర్ ఘటనలో ప్రత్యక్షంగా ఉన్నటువంటి ఏసీపీ రమేష్, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ న్యాయవాది అయినటువంటి అల్లు అర్జున్ న్యాయవాది అయినటువంటి అశోక్ రెడ్డి, అల్లు అర్జున్ నలుగురు మాత్రమే స్పెషల్ రూమ్ లోకి వెళ్ళారు. స్పెషల్ రూమ్ లో 3 గంటల 30 నిమిషాల పాటు విచారణ సాగింది. దాదాపు వాళ్ళు 18 పేజీల క్వశ్చన్స్ తయారు చేశారు. దాదాపు 50 క్వశ్చన్స్ దాకా ఏదైతే అడిగారు. మొత్తం కూడా రేవతి మరణం ఎప్పుడు తెలిసింది, అండ్ ఇంకోటి మీరు ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటి, మిమ్మల్ని వ్యక్తిగతంగా ఎవరు దెబ్బతీయడానికి చూస్తున్నారు అనేవి కూడా దీని చుట్టూ కూడా జరిగాయి. ఇంకోవైపు నిన్న అల్లు అర్జున్ చెప్పినటువంటి జవాబులతో ఒకవైపు పోలీసులు సంతృప్తిగా లేరు. ఇంకోసారి విచారణకు పిలుస్తామన్నారు. ఇంకోసారి విచారణకు పిలిస్తే నేను ఖచ్చితంగా హాజరవుతామని ఒకవైపు అల్లు అర్జున్ చెప్పారు. మొత్తం మీద ఒకవైపు అల్లు అర్జున్ విచారణ కొనసాగుతుంటున్నాయి. ఇంకోవైపు బయట ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ రోజు సంధ్యా థియేటర్ ఘటనలో ముఖ్యంగా బౌన్సర్లకు వ్యవహరించినటువంటి ఆంటోనీ ఆ రోజు ప్రధానంగా అక్కడ ఉన్నారు. ఆయన అరెస్ట్ అవ్వడం కూడా ఆయన ఒకవైపు విచారణ జరుగుతుందని ఇంకోవైపు ఆంటోనీ అరెస్ట్ అవ్వడం చాలా కీలకంగా మారింది. వెంటనే అక్కడ ఉన్న ఆ రోజు సంధ్యా థియేటర్ ఘటనలో ఆంటోనే ముఖ్య కారకుడు అనే ఒకవైపు పోలీసులు నిర్ధారించారు. దీంతో ఇప్పటికీ ఆంటోనీ అరెస్ట్ చేశారు. నిన్న ఇప్పుడు ఏదైతే సంధ్యా థియేటర్ ఘటనలో మొత్తం 18 మందిని నిందితులుగా గుర్తించారు. నిన్న 18 మందిని విచారించారు. నిన్న వాళ్ళందరి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. అందులో భాగంగా అల్లు అర్జున్ని 3 గంటల 30 నిమిషాల పాటు విచారించారు. ఈ సమయంలో అల్లు అర్జున్ చాలా ఎమోషనల్ అయ్యారని తెలుస్తున్నది. ముఖ్యంగా భావోద్వేగాలకు నీళ్లు కూడా నమిలారని కూడా తెలుస్తుంది. ముఖ్యంగా అల్లు అర్జున్ మొన్న ఏదైతే ప్రెస్ మీట్ పెట్టారో ప్రెస్ మీట్ లో పోలీసులు నన్ను మిస్లీడ్ చేశారు, నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అని ఒకవైపు అల్లు అర్జున్ చెప్పారు. ఆ క్లిప్ ను ఆధారంగా చేసుకొని ఆ క్లిప్ అదేవిధంగా సీసీటీవీ ఫుటేజ్ మొత్తం కూడా కంపేర్ చేసుకుంటూ అల్లు అర్జున్ క్వశ్చన్లు అడిగారు. చాలా క్వశ్చన్స్
అల్లు అర్జున్ ఆన్సర్ దాటేశారు, మౌనంగా ఉన్నారు. ఎందుకంటే తన దగ్గర ఆన్సర్ లేదు. ముఖ్యంగా మొన్న అల్లు అర్జున్ పెట్టినటువంటి ప్రెస్ మీట్, అందులో ఆయన చెప్పినవే మళ్ళీ ఈరోజు క్వశ్చన్స్ అడిగేసరికి తన దగ్గర ఆన్సర్ లేకపోవడంతో చాలా వాటికి మౌనంగా ఉన్నారు. దీంతో అక్కడ ఉన్నటువంటి పోలీసులు అసంతృప్తిగా ఉన్నారు. చెప్పినటువంటి క్వశ్చన్స్ కూడా మరోసారి విచారణకు పిలుస్తామని ఒకవైపు పోలీసులు చెప్పడంతో నేను ఖచ్చితంగా హాజరవుతానంటూ కూడా ఒకవైపు అల్లు అర్జున్ చెప్పారు. అల్లు అర్జున్ వెంట అల్లు అర్జున్ తండ్రి అయినటువంటి అల్లు అరవింద్ కావచ్చు, చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, వీళ్ళిద్దరు కూడా వెళ్ళారు. కానీ వీళ్ళు రిసెప్షన్ లో మాత్రమే ఉన్నారు. లోపలికి మాత్రం అల్లు స్పెషల్ టీం అరేంజ్ చేశారు. ఆ టీంలో మాత్రం సెంట్రల్ జోన్ డీసీపీ, అదేవిధంగా చిక్కడపల్లి ఏసీపీ, ఎస్ఐ, అల్లు అర్జున్ లాయర్, అల్లు అర్జున్ మాత్రమే ఉన్నారు. దాదాపు 3:35 పాటు అల్లు అర్జున్ ని ప్రశ్నించారు. సో ఇది చాలా కీలకంగా మారింది. దీన్ని బట్టి ఫర్దర్ గా కేసు అనేది ముందుకెళ్ళనుంది. ఒకవైపు పోలీసులు నోటీసులు ఏదైతే ఇప్పుడు మధ్యత్వ బెయిల్ ఉందో దాన్ని రద్దు చేయాలంటూ కూడా ముందుకెళ్లే అవకాశం ఉందని కూడా ఇప్పటికే ఒకవైపు వాదనలు వినిపిస్తున్నాయి. సో నిన్న చెప్పినటువంటి ఏదైతే స్టేట్మెంట్ ఉందో దాన్ని బట్టి వీళ్ళు ఇంకోసారి మధ్యంతర బెయిల్ పైన పునరాలోచించనున్నారు. మొత్తం మీద నిన్న ఒక కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. నిన్న అల్లు అర్జున్ తో పాటు ఈ కేసులో ఉన్నటువంటి 18 మందిని సహా విచారించారు. అందరి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకున్నారు. ఒక్కరి వర్షన్ ఏంటిదని కూడా అందరినీ రికార్డ్ చేసుకున్నారు. ఇక్కడ A1 నుంచి A8 వరకు కూడా సంధ్య థియేటర్ సంబంధించినటువంటి యాజమానులు పార్ట్నర్లుగా ఉన్నారు. A11 గా అల్లు అర్జున్. మొత్తం మీద ఒకవైపు అల్లు అర్జున్ సంబంధించిన బౌన్సర్స్ కూడా ఇప్పటికే బయట అరెస్ట్ కావడం చాలా చర్చనీయాంశంగా మారింది. దీన్ని ఒకవైపు ప్రభుత్వం కావచ్చు, ఇటు పోలీస్ శాఖ కావచ్చు చాలా సీరియస్ గా తీసుకుంది. దీంట్లో భాగంగా రెండోసారి అల్లు అర్జున్ నోటీసులు సర్వ్ చేసిన వెంటనే అల్లు అర్జున్ లీగల్ ఒపీనియన్ తీసుకున్నారు. మొత్తం లీగల్ టీమ్ తో చర్చించి అనంతరం నెక్స్ట్ డే ఒకవైపు విచారణకు హాజరయ్యారు. విచారణకు హాజరవుతారా లేదా అనేది కూడా విచారణ కూడా శిల్ప అంటే చాలా అంశాలపై అనేక ప్రశ్నలు, చాలా అంశాలపై క్లారిటీ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అవసరమైతే మళ్ళీ పిలుస్తామంటూ పోలీసులు చెప్తే కూడా తాను కూడా సహకరిస్తానంటూ చెప్పినట్టుగా తెలుస్తుంది. సో ఇంకా చాలా అంశాలపై క్లారిటీ రావాల్సి ఉందా? పోలీస్ శాఖ నుంచి ఎట్లాంటి అభిప్రాయాలు ఉన్నాయి? మళ్ళీ అల్లు అర్జున్ని మళ్ళీ విచారణకు దర్యాప్తుకు పిలిచే అవకాశం ఉందా? ఖచ్చితంగా మరోసారి పిలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే కీలకమైన ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రశ్నలు అడిగిన సమయంలో అల్లు అర్జున్ మౌనంగా ఉన్నారు. కొన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ దాటేశారు. సో ఆయన దగ్గర నుంచి రాబట్టాల్సిన ఏదైతే సమాచారం ఉంటుందో పూర్తి స్థాయిలో పోలీసులకు రాలేదు. మరోసారి ఖచ్చితంగా పిలిచే అవకాశం ఉంది. నిన్ననే పోలీసులు చెప్పారు మరోసారి విచారణకు పిలుస్తాం, హాజరు కావాలంటే దానికి అల్లు అర్జున్ ఓకే అన్నట్టుగానే తెలుస్తుంది. నిన్న అంటే అల్లు అర్జున్ ఊహించని క్వశ్చన్స్ ఎదురయ్యాయి. ఎందుకంటే పోలీసులు ఇంత లోతుగా వెళ్ళి క్వశ్చన్స్ అడుగుతారని అల్లు అర్జున్ ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ పోలీసులు ఒకవైపు చాలా లోతుగా అడిగారు. ముఖ్యంగా ఏదైతే అల్లు అర్జున్ పెట్టినటువంటి ప్రెస్ మీట్ కీలకంగా వ్యవహరించింది ఈ విచారణలో. అదేవిధంగా పోలీసులు రిలీజ్ చేసినటువంటి CCTV ఫుటేజ్ ఏదైతే ఉందో ఈ రెండు కూడా చాలా కీలకంగా మారినాయి. ఇంకోవైపు విచారణ జరుగుతున్న సమయంలోనే సీన్ ఆఫ్ అఫెన్స్ కింద సంధ్య థియేటర్ దగ్గరికి వెళ్ళి అల్లు అర్జున్ ని ఆ రోజు ఏం జరిగిందో సీన్ రీక్రియేట్ చేస్తారని అనుకున్నారు. కానీ ఒకవైపు అల్లు అర్జున్ టీం ఏదైతే ఉంటుందో ఆంటోనీ కావచ్చు వీళ్ళు వెళ్ళి సీన్ రీక్రియేట్ చేశారు. కానీ మరోసారి విచారణకు ఖచ్చితంగా హాజరయ్యే అవకాశం ఉన్నట్లయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఈ 3:30 పాటు బన్నీ చాలా భావోద్వేగానికి గురయ్యారు. ముఖ్యంగా మధ్యలో కొంచెం బీపీ కూడా రైజ్ అయినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే చాలా ఊహించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. దీంతో బన్నీ ఎమోషనల్ గా ఫీల్ అన్నట్టుగానే తెలుస్తుంది. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ శిల్ప. సో మొత్తం మీద అల్లు అర్జున్ దర్యాప్తు అయితే నిన్న 4 గంటల పాటు కొనసాగింది. సంధ్యా థియేటర్ ఘటనలో నిందితులుగా ఉన్నటువంటి అల్లు అర్జున్ అవసరమైతే మళ్ళీ దర్యాప్తుకు పిలుస్తామంటూ పోలీసులు చెప్తున్నారు. సో తాను కూడా సహకరిస్తానంటూ నిన్న సైలెంట్గా తిరిగి ఇంటికి వచ్చేశారు. మొత్తం మీద పోలీసులు అడిగిన ప్రశ్నలకు నీళ్లు నములుతూ చాలా ప్రశ్నలకు సమాధానాలు దాటవేసినట్టు తెలుస్తుంది. కొన్ని ప్రశ్నలకు మౌనంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. తొక్కిసలాట వీడియోలు ముందు పెట్టి మరీ ప్రశ్నలు అడిగాడు. అనేక అంశాలపై అతన్ని వివరణ కోరారు పోలీసులు. సో వరుస ప్రశ్నలతో అల్లు అర్జున్ ఉక్కిరి బిక్కిరి అయినట్టుగా తెలుస్తుంది. పోలీసులు అయితే ముచ్చెమటలు పాటించినట్టు తెలుస్తుంది. మొత్తం మీద విచారణకు పూర్తి స్థాయిలో సహకరించారా లేదా అనేది మాత్రం పోలీసులే తేల్చాల్సి ఉంది. సో పోలీసులు అయితే ఒక వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు. మొత్తం ప్రక్రియని స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఆ నివేదికని కోర్టుకు సబ్మిట్ చేస్తారు. ఇంకా మళ్ళీ అవసరమైతే పిలుస్తారు కూడా. సో దర్యాప్తు పూర్తయింది చాలు అనుకుంటే పోలీసులు
వదిలేస్తారు, లేదా కావాలనుకుంటే మళ్ళీ పిలుస్తారు. అవసరమైతే తాను కూడా వచ్చేది సిద్ధంగా ఉన్నానంటూ అల్లు అర్జున్ చెప్తున్నారు. ఈ నెల 25న గోకవరం సీఎండీ ప్రాంగణంలో భారీ బహిరంగ సభ నిర్వహించి భారతీయ జనతా పార్టీలో చేరుతున్న విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు శ్రీ కంబాల శ్రీనివాసరావు గారికి శుభాకాంక్షలు. మీ రామసేన సభ్యులు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.